ఇప్పుడు మనం చూస్తుండే మొక్క పేరు వచ్చి బంక ఆకు చెట్టు. బాగా చూడండి. ఈ చెట్టు గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి దాకా చూడండి. మనకి సాధారణంగా వేడి చేయటం వలన చేతల మీద కానీ కాళ్ళ మీద కానీ నెత్తిరి గడ్డల మాదిరిగా ఉడుకు గుల్లలు లేస్తూ ఉంటాయి. ఇది వేడి చేయటం వలన వచ్చే ఒక గడ్డలు అన్నమాట. ఆ గడ్డలకి మనం చూస్తేనే కనుక్కోవచ్చు ఇది ఏమి గడ్డలు, నెత్తిరి గడ్డలా లేదా వేడి శాతం వచ్చే సెల్త్. మేము సర్వసాధారణ సెల్త్ గడ్డలు అనేసి అంటాం. ఆ సెల్త్ గడ్డలకి ఈ ఆకును బాగా దుస్సి బాగా దంచి కొద్ది నీళ్ళు పోసి బాగా దంచి వాటి మీద పూసేస్తాం. పూసేసినామంటే ఆ గడ్డలు అనేది కరిగే వరకు ఈ ఆకు రాదు. పూర్తిగా నయం అయ్యే వరకు నయం అవుతుంది, వెంటనే ఆకు కూడా రాలిపోతుంది. ఆ విధంగా పనిచేస్తుంది. దీనిని బంక ఆకు అనేసి అంటాం. కొంతమంది కొడవలి ఆకు అనేసి కూడా అంటారు. ఈ విధంగా మనం చాలామంది ఈ ఆకుని ఉపయోగిస్తాం. దీనివల్ల వేరే వైద్యం ఏం అవసరం లేదు. ఈ ఆకును బాగా చూసి దంచి దాన్ని మనకి ఎక్కడైతే లేసి ఉంటుందో ఒక తామర మాదిరిగా వచ్చి ఉంటుంది ఆ గడ్డలు అనేది. మనకి తామర ఒక చోట నుంచి మరొక చోటకి ఏ విధంగా అయితే అల్లుకుంటుందో అదే విధంగా ఆ గడ్డలు కూడా అల్లుకుంటూ పోతూ ఉంటుంది మన శరీరం మీద. అలాంటి వారు ఈ ఆకును బాగా దుస్సుకొని బాగా దంచి వాటి మీద పూసినామంటే ఒకే వారంలో లేదా 10 రోజులకంతా నయం కావడం అనేది జరుగుతుంది. ఇది నిజం అనేదే కాదు, మేము చెప్పేది ప్రతి ఒక్కటి నిజమే. ఇది చూడండి, బంక ఆకు లేదా కొడవలి ఆకు కూడా అంటారు. ఈ ఆకు అనేది ఏ ప్రదేశంలో అయినా కూడా దొరుకుతుంది. ప్రతి ఒక్క ప్రదేశంలో ఇది మొలవడం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఎక్కడైనా దొరుకుతుంది.